భాగంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో మా గోమారం నేటివ్ గ్రామం అయినటువంటి గోమారంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. స్థానిక సంస్థల్లో సర్పంచ్ చాలా కీలకమైనటువంటి పదవి. గ్రామ ప్రథమ పౌరుడిగా గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడానికి సర్పంచ్ పదవి చాలా ముఖ్యం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి జనరల్గా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యంతో మరి అదేవిధంగా అమానుషంగా ఓటర్స్ని భయపెట్టి బెదిరించి మాకు ఓట్లు వేయండి, లేకపోతే మీకు పెన్షన్స్ బంద్ చేస్తాం, లేదంటే మీకు వచ్చేటువంటి ఇండ్ల బిల్లులు బంద్ చేస్తామని చెప్పేసి మరి బెదిరించడం జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము అన్నీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను ఏంటంటే ఈ దౌర్జన్యం ఎక్కువ రోజు లాగదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న పని కూడా చేయలేదు. చిన్న పని చేయకపోగా ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటిది. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను తెలియదు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, నిన్నటిదాకా నేను మాట్లాడలేదు ఎలక్షన్ కోడ్ ఉందని. నేను రంగంపేట అనే గ్రామానికి వెళ్ళినప్పుడు కావాలని నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జీపీ దగ్గర మేము ఏదైతే రూట్లో ప్రయాణిస్తున్నామో ఎంట్రన్స్లోనే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ మేము నడుచుకుంటూ పోతుంటే కూడా మాకు క్యాండిడేట్ అయినటువంటి స్వర్ణలతకు సంబంధించి నూకితే దుబ్బితే పాపం కాలుకి చిటికన వెళ్ళి కూడా దెబ్బ తాకింది. నిన్నటి రాత్రి డీసీసీ అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులకు సంబంధించినటువంటి గ్రామంలో పోలీస్ పహారాలో పోలీస్ వెహికల్ ఏదైతే మొబైల్ వెహికల్ ఉంటుందో అది పెట్టుకొని మరి డబ్బులు పంచుతున్నట్టు లైట్లు బంద్ చేసి డబ్బులు